నమస్తే. వెల్కమ్ టు ఆకాశం న్యూస్. అధికారం ఉంటే ఏవైనా చేయొచ్చని ఒక ధింకారానికి పోతుంటారు కొంతమంది. అధికారం ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. బట్ అధికారం పోయింది. తాజాగా మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా! ఈవిడ మీ అందరికి తెలిసే ఉంటుంది. పూజా కేట్కర్ ఒక ఉచ్చు బిగించింది ఆవిడకి. ఏంటో తెలుసుకుందాం. మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్ చుట్టూ రోజు రోజుకు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆమె ట్రైనింగ్ నిలిపివేసిన కేంద్రం ఈవిడ ట్రైనింగ్ నిలిపివేసిందంట. ఈవిడికి కరెక్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు. కొన్ని ఫోర్జరీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసింది. కొంచెం మ్యానిపులేట్ అయింది, మిస్యూజ్ అయినట్టుగా కేంద్రం గుర్తించి ఇప్పటికే రద్దు చేసిందంట. ముస్సోరిలోని అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా యూపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె ఫోర్జరీ సర్టిఫికేట్ జారీ చేసిందని పేర్కొన్న యూపీఎస్సీ ఫోర్జరీ సర్టిఫికేట్స్ జారీ చేసిందంట. ఫోర్జరీ సర్టిఫికేట్స్ అంటే దొంగ సర్టిఫికేట్లు. అంటే 10th చదవకుండా చదివినట్టు, ఇంటర్ చదవకుండా చదివినట్టు, డిగ్రీ చదవకుండా చదివినట్టు, ఇలా ఫోర్జరీ సర్టిఫికేట్స్ను మోపు చేసిందంట ఈవిడ. ఆమె సెలక్షన్ రద్దు చేస్తున్నట్లు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నీ సెలక్షన్ నేను రద్దు చేస్తున్నావు, అది వ్యాలిడ్ కాదు అని నోటీసులు కూడా జారీ చేసిందంట. ఇక భూ వివాదంలో రైతును బెదిరించిన కేసులో ఆమె తల్లి మనోరమ ఖేట్కర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈవిడే కాదు, వీళ్ళ తల్లిగారు ఎవరైతే మనోరమ ఉన్నారో ఆమెను కూడా అరెస్ట్ చేశారంట. ఏదో రైతులకు సంబంధించిన రైతును బెదిరించిన కేసులు అంట. చూడండి, అధికార దుర్వినియోగానికి పోతే అధికారమే పోయిందంట. నేను చెప్తాను, ఎప్పుడైనా మన కష్టంతో వచ్చిందే, కష్టంతో సంపాదించిందే చివరి వరకు మిగులుతుంది. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతాయి అబ్బా. దొంగ దొంగే, దొర దొరే ఎప్పటికైనా. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్ కు బిగ్ షాక్ తగిలింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ పూజా కేట్కర్ కు నోటీసులు జారీ చేసింది. షోకాజ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న యూపీఎస్సీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఐఏఎస్ ఉద్యోగం కోసం ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించిన యూపీఎస్సీ ఐఏఎస్ కోసం ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసిందంటే ఈవిడ. ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ సెలక్షన్ రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చిందంట. ఈవిడ ఐఏఎస్ రద్దు చేసిందంట యూపీఎస్సీ. ఫేక్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, అధికార దుర్వినియోగానికి పాల్పడతారు ఇలాంటి వ్యక్తులకు వస్తే. నెక్స్ట్ వీళ్ళ తల్లి మనోరమ ఎవరైతే ఉన్నారో రైతును బెదిరించిన కేసులు ఉన్నాయని మొత్తానికి అయితే పోయిందంట. చూడండి, అందుకే చెప్తున్నాను, మన దగ్గర ఏది ఉన్నా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఫ్రాడ్ చేద్దామన్నో లేదా ఇంకోటి ఏదో చేద్దామన్నో బెదిరిందా చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇప్పుడు వీడి మీద కఠిన చర్యలు తీసుకుంటుంటే వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాంటివారు, డిస్ట్రిక్ట్ సీఎం లాంటివారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు డ్యూటీ ఎక్కితే ఎలా ఉంటారు? యూపీఎస్సీ వాళ్ళు చర్యలు తీసుకున్నారు కదా, అసలు ఏంటి ఏమైనా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు 100 మంది తయారయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. మరో వీడియోతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.